సార్, మహానాడుకి ముందస్తుగా సన్నాహకాలుగా మినీ మహానాడు జరుగుతూ ఉంటాయి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో నంద్యాలలో నిన్న జరిగిన మినీ మహానాడులో ఎన్ఎండి ఫారూక్ గారు తనయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా గమ్మత్తుగా అనిపించాయి వినడానికి. మీరు తాగి రాత్రివేళ డ్రైవ్ చేయండి, ఏమైనా ఉంటే ఎవరైనా మిమ్మల్ని ఆపితే మనల్ని ఎవరు ఆపేది ఈ టైప్లో ఎవరైనా ఆపితే నాకు ఫోన్ చేయండి అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి పిలుపునివ్వడం యూత్ చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి. అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఎలా చూడాలి దీన్ని? మీరు మినీ మహానాడుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి భూమా అఖిలప్రియ మాట్లాడిన సందర్భ పేలాపనలు, నెక్స్ట్ గంటా శ్రీనివాసరావు కొడుకు అతను ఏం మాట్లాడుతున్నాడో తలా తోక లేకుండా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా వదిలేండి, అది తప్పు కూడా అలా మాట్లాడడం. కనీసం స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఇంగిత జ్ఞానం కూడా లేదా అనిపిస్తుంది. అసలు నేను ఇందాక చెప్తుంది అదే, అహంకారం ఉన్నవాడికి అధికారం వస్తే దర్పం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. సాధారణంగా అధికారం వస్తే అహంకారం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి అహంకారం ఉందంటారా? అది ఎప్పటికి కనబడదండి. ఉంటుంది, కాకపోతే అది కనబడని ఒక ఇది, అది ఆయనలో ఉన్న గొప్పతనం. అది అహంకారం లేకుండా ముఖ్యమంత్రి 14 ఏళ్ళు చేశారన్న మాట ఎప్పుడైతే ఆయన నోటంపటి వస్తుందో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. అదే దాని అర్థం. నేను చెప్తుంది అదే సార్, అహంకారం ఉన్నవాడికి అధికారం, దానివల్ల అధికార దర్పాన్ని ఎలా వినియోగిస్తాడు అన్నదానికి ఫరూక్ అండ్ అఖిలప్రియ అండ్ గంటా శ్రీనివాసరావు కొడుకు మాట్లాడిన మాటలు ఈ మూడే నిలువెత్తు నిదర్శనం. నేను ఒకటి చెప్తున్నా, తాగి నువ్వు ఎల్లు ఏమైనా నా ఫోన్ చేయి. ఒకడేమో పెటాపురం దాలుకా, ఎవరా వీళ్ళంతా ఏమైనా ప్రజాస్వామ్యాలు ఏమైనా అతీత శక్తుల కింద ఏమైనా ఆవిష్కృతులు అయ్యారు వీళ్ళు? ఏం సరే ప్రజాస్వామ్యంలో మనం ఏ ఎలక్షన్, నాకు 57 ఏళ్ళ దగ్గర ఉన్నాయి, నేను ఎలక్షన్స్ ఎన్ని చూసుంటాను, మీరెన్ని చూసుంటారు, ఎన్ని ప్రభుత్వాలు చూసుంటాం. మనం ఈ విధంగా మెటమెటలాడిపోయిన ఉన్నామని చూసాం మనం. దేనికి? పోనీ ఏమైనా ఉదాహరణకి ఒక మంచి పని, నిజంగా ఒక సమాజ సేవ చేస్తున్నప్పుడు నువ్వు ఉదాహరణకు ఒక ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్ అవుతున్నాయి, 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ అవుతున్నాయి, ఎంసెట్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు నువ్వు రాంగ్ రూట్లో తీసుకెళ్ళి ఎవడరా నేను ఆపేది, నా పేరు చెప్పు అంటే అలాంటి వాటికి అర్థం ఉంది. సార్ టైం అయిపోతుంది, ఓ రాంగ్ రూట్లో అర్జెంటుగా తీసుకెళ్ళవలసి వచ్చి ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను, అది గర్వంగా చెప్పు. తాగి తందనాలాడి ఇక్కడ నోట్లో గొట్టాలెట్టి మా అందరికీ ఊది మా ప్రాణాలు తినేస్తుంటే ఈ ఫరూక్ గారు అబ్బాయి అనేసి చెప్పేసరికల్లా ఏమైనా అతి శక్తి అయిపోతాం మేము. చూద్దాం. అలాగే సార్, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్లో. నేను ఇక్కడ హైదరాబాద్లో చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చూస్తూనే ఉంటాం మనం వెళ్తున్నప్పుడు. ఎవడి రికమెండేషన్తో ఎవడైనా చలానా కట్ చేయకుండా అరెస్ట్ చేయకుండా ఉన్న ఉదంతో కూడా చూపిస్తే ఇరు రాష్ట్రాల్లో నేను ఐ వాచ్ ఫర్ ఇట్. లేదు అవ్వని పెళ్ళికి బాజాలు చేసి ఏదో జనాల్లో ఏదో మొమెంటం క్రియేట్ చేస్తారు. సార్ లిక్కర్ తాగి ఎవడైనా దొరికితే మళ్ళీ చెప్తున్నా, చీఫ్ మినిస్టర్ రికమెండేషన్, మినిస్టర్ రికమెండేషన్, పోలీస్ అధికారుల రికమెండేషన్ కూడా కేర్ చేయట్లేదు సార్. వాళ్ళకి చేయరు వాళ్ళు. అలాంటి స్పెషల్ డిస్కషన్స్ ఉన్నాయి ఏపీ పోలీసులకి. ఎందుకు సార్ అనవసరంగా జనాలు రెచ్చగొడతారు? తలా తోక లేకుండా మీ నాన్నగారు మంత్రి అవ్వచ్చు, మీ నాన్నగారు ఎమ్మెల్యే వచ్చు, నువ్వు ఓడవే భయ్, ఎవడు నువ్వు? ఐడెంటిటీ ఏంటి అసలు నాకు అర్థం కానివే. కళ్ళ ముందు పదవులు ఇస్తే, నాకు తెలియకుండా పదవులు ఇస్తే ఊర్లో నగర బహిష్కరణలా ఏం మాడుతుంది అమ్మాయి అంటే సార్ ఇలా మాట్లాడే వాళ్ళ వెనక అలాలో అమలు అంతే. కానీ స్వతహాగా వీళ్ళకి ఎంత ఐడెంటిటీ ఉన్న వాళ్ళు ఎవడు లేడు. ఆ గంటా శ్రీనివాసరావు ప్రాణాలు తెగించి సినిమా తీసాడు, ఏమైంది అది? అవును, ఏం మాడుతున్నారు? మళ్ళీ చదువుల తల్లుల తాలూకా ఇంట్లో పిల్లల్ని పెళ్లి చేసుకునే సామర్థ్యం ఉన్నప్పుడు చదువు విలువ తెలిస్తే శ్రద్ధాంజలికిను వదిలేండి. టైం వేస్ట్ ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడండి. లేని వాళ్ళకి ఐడెంటిటీ క్రియేట్ చేసిన అలాంటి వాళ్ళకి డిబేట్లు పెట్టి మాట్లాడితే ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఫరూక్ కొడుకు మాట్లాడింది ముమ్మూర్తులో తప్పు. పిలిచి చిటికేసి అలా పిలిచి వార్నింగ్ ఇవ్వాలి. అక్కడ ఉన్న స్పీకర్ ఎవడరా నువ్వు అని, ఎవడగరా ఎక్కువ నువ్వు అని స్పీకర్ కనుక పిలిచి చెప్తే అలా ఇస్తే ఆయన ఉంటాడు అక్కడ. ఏం చేస్తారు? ఇస్తారు సార్, ఏం మాట్లాడలేదు. మా సజ్జనార్ సార్ అలాంటి వాళ్ళు వెళ్తే తోలు చెమిడిలు తీసి చేతికి ఇస్తారు అలాంటి వాళ్ళకి. షూర్ సార్. అంటే వీళ్ళు ఏ మతం చూసుకుని, ఏ అధికారం చూసుకుని, అంటే నాన్న అంతే, నాన్న పార్టీ అధికారం ఎన్నాళ్ళు ఉంటారు సార్? ఎన్నాళ్ళు అధికారం? 5 ఏళ్ళే మెటమెట్లు. తర్వాత దైవ నిర్ణయాలు ఎలా ఉంటాయి ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఒకవేళ కంటిన్యూ అయింది కానీ ఇలాంటి పనికి మళ్ళీ పనులుగా దీనికి ఇస్తున్నాం ప్రజాస్వామ్యాలు అధికారులు. అందరూ గమనిస్తే మేము ఇచ్చింది మీ నాన్నగారికి అధికారం, నువ్వు ఓడరా భయ్ మధ్యలో. అంటే గంటా గారి వ్యాఖ్యలు కానీ, అలాగే మేడం గారి వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ అలాగే చూడాలి. గంటా గారు కాదులేండి, గంటా గారు కొడుకు అని చెప్పండి. అదేలేండి. ఆయన ఎందుకు పాప అనవసరంగా ఇప్పటికే ఇబ్బంది పడుతుంది. వీళ్ళకి చెప్తున్నాను కదా సార్, రాజకీయ పరిపక్వత లేకుండా మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి, భూమా అఖిలప్రియ వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని చూసుకుని ఊరికే ఆవిడ భూమి మీద ఉండట్లే. అవును,
అది చాలా తప్పండి ఆ విధమైన వ్యాఖ్యలు. ఎందుకంటే పార్టీ అధిష్టానం నిర్ణయాలు ఉంటాయి. ఎమ్మెల్యే రికమెండేషన్తో పదవులు ఏంటి? కార్యకర్తలు ఎమ్మెల్యేలు మీ ఎన్నాళ్ళు ఉన్నామా ఇప్పుడు ఈ పార్టీలో? యాడ్ నుంచి వచ్చిందని నువ్వు వచ్చిన కడితే వైఎస్ఆర్సీపీలో గెలిచి మినిస్టర్ ఇస్తారంటే మీ నాన్న కళ్ళ సాకారం చేయడం, మీ అయ్యకి మినిస్టర్ జీవితంలో రాలేదు, ఆయన చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలు గెలిస్తే నీకు మినిస్టర్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఎలక్షన్ నీకు మొత్తం సభకు నమస్కారం అన్నారు. యాడ్ నుంచి వచ్చి మా ఏం మాడుతున్నారు? నీకన్నా ముందు నుంచి తెలుగుదేశాన్ని నమ్ముకొని మీ నాన్నగారు వాళ్ళు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్త అక్కడ పనిచేస్తుంటే వాళ్ళకన్నా నువ్వు వాళ్ళు గెలిచిందని మెట్టమెట్లు ఆడిపోతుంటే ఏడు చెప్పాలా? ఆల్రెడీ చాలా ఇష్యూస్లో రాష్ట్రం అయితే రావణ కాష్టంలా మారిపోయిందని చాలా మంది దృష్టిలో ఉంది ఈ విషయం కూడా. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు కోడి అమ్మేవాడి దగ్గర 10 రూపాయల కమిషను, ముష్టి వాళ్ళ దగ్గర 200 రూపాయల కమిషను, 1000 రూపాయలు సంపాదిస్తే 200 కమిషన్లు, ఇవి అక్కడ అహోబిలంలో అట్లా చేస్తున్నాయి ఈ పనికి మాలిన పనులు. అక్కడ నేను లాస్ట్ వీక్ వెళ్ళి వచ్చాను, సిగ్గుపడుతున్నాను, చెయ్యి ఇదే దరిద్రం అని. ఏంటంటే ఏం జరిగింది? ముష్టి వాళ్ళ దగ్గర కమిషన్లు అండి, ఇంకంతకన్నా ఇంకేటి చెప్పాలి? కోడి అమ్మితే 10 రూపాయలు. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖలు అవి ఇవి ఏం చేస్తున్నట్టు? ఉన్నాడు అసలు అదే అంతే కదా, ఎత్తిపోతల పథకమే కదా. వైఎస్ఆర్సీపీలు ఎలగబెట్టి మన ఎత్తికొచ్చిన పాపానికి మినిస్టర్ ఇస్తే ఓహో కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఇంట్లో కూర్చుంటుంది. దేవాదాయ ఇష్యూల్లో ఏ ఇష్యూ అయినా బయటికి రాని ఏకైక దేవాదాయ శాఖ మంత్రి అంటే ఆయనే.